హాయ్ అండి, నేను మీ మురళిని. శ్రీ సాయిబాబా భక్త నివాస్ సంస్థానం వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు 500 రూమ్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, షిరిడి సంస్థాన్ ట్రస్ట్ బాబావారి గుడికి 500 మీటర్స్ దూరంలో ఈ 500 రూమ్స్ కట్టారండి సంస్థానం వాళ్ళు. ఇదిగో ఈ సంస్థానం ముందు గుర్రబళ్ళు ఆగి ఉన్నాయి, వరుసనే పెట్టుకుని ఉంటారండి. సైడ్ సీయింగ్కి వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుంచి సెన్సింగ్నాపూర్, నాందేడ్, మన్మడ్, నాగర్సోల్, ఔరంగాబాద్, అక్కలకోట, షేవ్గాం, పింపులవాడి ఇలా చుట్టుపక్కల టూరిజానికి వెళ్తుంటారండి. ఇక్కడ ఆటోలు కానీ, బస్సెస్ కానీ, వ్యాన్స్ కానీ, కార్లు కానీ అవైలబుల్గా ఉంటాయండి. ఇదిగో ఇదేనండి మీకు కనిపిస్తుంది షిరిడి సంస్థానం వారి 500 రూమ్స్, భక్త నివాస్ అంటారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ ఏ బ్లాక్, బి బ్లాక్ అని 2 బ్లాక్స్ ఉంటాయండి. బ్లాక్కి వచ్చి 250 రూమ్స్ ఉంటాయి. భక్తులు 200 రూపీస్ ఒక ఆధార్ కార్డు ఒక ఫ్యామిలీకి, సింగిల్ బ్యాచిలర్స్కి అయితే ఇవ్వరండి. ఒక ఫ్యామిలీకి 200 రూపీస్ అండి. ఆధార్ కార్డు ఒకటి ఇస్తే ఒక అప్లికేషన్ ఇస్తారు. అది ఎలా ఫిల్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బాబావారి దర్శనార్థం రూమ్స్లో దిగిన వాళ్ళు రెడీ అయ్యి ఇక్కడ బస్సెస్ వస్తాయండి, ఫ్రీ బస్సెస్. ఇది స్టాప్ అండి. ఇది ఇక్కడ కూర్చుంటారు భక్తులందరూ. బస్సు తర్వాత నిండిన తర్వాత ఇంకొక బస్సు పెడతారు. ఇగో శ్రీ షిరిడి సంస్థాన్ వారి ట్రస్ట్ వారి బస్సు. 2 స్టాప్స్ ఉంటాయండి ఇక్కడ కొంతమంది కూర్చుంటారు, ఇంకొక స్టాప్లో కొంతమంది కూర్చుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ముందు స్టాపు. అలా ముందుకు వెళ్తే ఇదేనండి సెకండ్ స్టాపు. జనాలు ఎక్కువైనప్పుడు ఇక్కడ కూర్చుంటారు. 2 బస్సెస్ అయితే ఎప్పుడూ రెడీగా ఉంటాయండి. ఇక మనం బ్లాక్ ఏలోకి వెళ్దాం. ఎంత విశాలంగా ఉందో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది అసలు. ఇదేనండి ఎంట్రన్స్. నిత్యం 360 రోజులు భక్తులతో కళకళలాడుతూ ఉండేది ఈ భక్త నివాస్. ఈ సెక్యూరిటీని దాటుకుని లోపలికి వెళ్తే మనకు ఒక హాలు, ప్రాంగణం, కూర్చోవడానికి లైవ్ దర్శనం షిరిడి వాళ్ళదే. ఇదిగోండి హారతి దర్శనం టికెట్స్ మరియు రూమ్ బుకింగ్ కొరకు సంప్రదించండి అని రాసుంది. తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్లో రాసుంటాయండి. అదృష్టం ఏంటంటే మన తెలుగు భాష, తెలుగు ఎక్కడా ఉండదండి మహారాష్ట్రలో, ఒక్క షిరిడీలో తప్ప. ఇదిగోండి ఇక్కడే అప్లికేషన్స్ ఇస్తారు. ఈ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు చూడండి. ఆధార్ కార్డ్ నెంబరు, పేరు, ఎంతమంది చిల్డ్రన్స్. ఇదే కౌంటర్ అండి. 2 కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి తెలుగులో రాసి ఉంటుంది, హిందీ, మరాఠీ. అలాగే మార్నింగ్ టైమ్స్ ఏ టైంకి ఈ ఆఫీస్ తీస్తారు అనేది. రూమ్ రెంట్ 200 రూపీస్, ఎక్స్ట్రా పర్సన్కి 50 రూపీస్ పర్ హెడ్. డిపాజిట్ 10 రూపీస్ అండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే బ్లాక్ ఏ, బ్లాక్ బి సపరేట్గా ఉంటాయండి. ఇదొక కౌంటర్. ఇక్కడ తెలుగులో కూడా మీకు డిస్ప్లే వస్తుంది చూడండి. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలో మరాఠా, ఇంగ్లీష్, హిందీ మాత్రమే మాట్లాడతారు.
కానీ షిరిడీలో ప్రతి చోట కూడా మీకు తెలుగులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బోర్డింగ్స్ అండ్ హోల్డింగ్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే మన తెలుగువారే ఎక్కువ అక్కడ. ఇదేనండి హాలు. లోపల ఎంతమంది అయినా కూర్చోవచ్చు, అంత పెద్ద హాలు. ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. లోపల టిఫిన్, టీ, మధ్యాహ్నం భోజనం, అలాగే ఉచిత లగేజీ గది, క్లాక్ రూమ్. కొంతమంది రూమ్స్ దొరకని వాళ్ళు లగేజీ రూమ్లో పెట్టుకుని ఫ్రీ క్లాక్ రూమ్ ఇక్కడ స్నానాలు అవి చేసి వెళ్తారండి. ఒకవేళ మీకు రూమ్ దొరకకపోతే మాత్రం క్లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు. ఇటు నుంచి వెళ్తే ఏ బ్లాక్ దారి. ఇక్కడ కూడా మీకు ట్రస్ట్ వాళ్ళకి మనకి డొనేషన్ కౌంటర్స్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయండి. ఇక్కడ డొనేషన్ కౌంటర్స్ ఉంటాయి. అలాగే ఫ్రీ మీల్స్ కూడా టోకెన్ ఇక్కడే ఇస్తారండి, కూపన్. ఒకవేళ మీరు దర్శనానికి వెళ్తే దర్శనం లైన్లో ఇస్తారు, లేకపోతే మీరున్న భక్త నివాస్ దగ్గరే మీకు ఫ్రీ కూపన్స్ ఇస్తారండి. ఇటు నుంచి బయటికి వెళ్తే ఇక్కడ కూడా హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంతో ప్రశాంతంగా ఉంది. లైవ్ దర్శనం కూడా మీకు ఇక్కడ వస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రధాన ఆలయాలు అన్ని చోట్ల కూడా సంస్థానం వాళ్ళ యొక్క లైవ్ దర్శనం ఇస్తారండి. బాబా ద్వారకామాయిలో ఉన్న ఫోటో. ఇటు బయటికి వెళ్తే ఇదేనండి ప్రాంగణం. బ్లాక్ ఏకి సంబంధించి భక్తులు బయటకు వచ్చే దారి ఇది. అలాగే ఎంట్రన్స్ కూడా ఇదే. చూడండి ఎలా ఉందో, ఎంత నీట్గా ఉందంటే ఆ ట్రస్ట్ వాళ్ళు అంత నీట్గా ఉంచుతారండి. పార్క్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లాగా చేశారు. ఇదేనండి బ్లాక్ ఏ. అది బ్లాక్ బి. ఇక్కడ 250 రూమ్స్ ఉంటాయండి. అటుపక్క 250, ఇటుపక్క 250. అందుకే భక్త నివాస్ 500 రూమ్స్ అని అంటారు. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి టికెట్స్. ఒకవేళ ఎవరైనా కనుక మీకు టికెట్స్ కానీ ఆన్లైన్లో బుక్ అవ్వకపోతే డైరెక్ట్గా వచ్చినప్పుడు ఒక ఆధార్ కార్డు ఇచ్చి ఒక అప్లికేషన్ తీసుకుని ఆ అప్లికేషన్లో మొత్తం ఫిల్ చేస్తే మీకు ఒక రూమ్ కీ ఇస్తారండి.